మహిమగల రాజునైనా ప్రవేశించే గుమ్మముగాను, అయా ప్రభ నీతి గల గుమ్మముగాను, అయా తండ్రి తన పిల్లలనైనా ప్రవేశించి గుమ్మముగాను, ఆశీర్వాదపు గుమ్మముగాను దీన్ని నిలబెట్టండి. ఇదిగోనైనా నీ కార్యములు సఫలము చేయండి ప్రభా. ఇదిగోనైనా ఈ గుమ్మముపై నీ హస్తముచ్చమని అడుగుతున్నాను ప్రభా. దీన్ని లోనికి వెళుతున్నప్పుడు బయటకు వస్తున్నప్పుడు నీ ఆశీర్వాద వచనము దయచేయండి. మీరు సరిహద్దుల్లో ప్రభా సమాధానము దయచేయండి. అద్భుతకరమైన రీతిలో ప్రభా అయ్యా ఇంటిలోనైనా సమాధానము, ఐశ్వర్యము, దీవెన, సమృద్ధి దయచేయండి ప్రభా. ఏ యొక్క బాధ లేకుండా కలిమియు సంపదయు దాని ఎంట ఉండును. ఇదిగో ప్రభా ఈ ఇంటనైనా అద్భుతమైన కలిమి సంపద ఉండడానికి నీ కృప దయచేయండి. ఇదిగో నీ కృప బిడ్డలకు తోడుగా ఉంచండి ప్రభా. ఆతిథ్యం ఇచ్చే గృహముగా, సేవకులకు ఆతిథ్యం ఇచ్చే గృహముగా, దేవుని సన్నిధికి ఆతిథ్యం ఇచ్చే గృహముగా, అయ్యా నిన్ను స్తుతించే గృహముగా ఈ గృహం ఉండును కదా. ఇది ఆశీర్వాద గృహముగా ఈ గృహము ఉండినైనా ప్రభా. అద్భుతమైనటువంటి కార్యములెన్నో ఈ గృహములో శుభ కార్యములు జరుగును గాక. ఈ గుమ్మంలోకి లోనికి వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు దీవెన పొందుదురు గాక. ఈ కృప నిత్యము బిడ్డలకు తోడుగా ఉంచమని గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొని మహిమగల రాజు ప్రవేశించినట్టు పురాతన వేదనపురారా మీ తలలు పైకెత్తుకొని అన్నాం ప్రభా. ఇదిగోనైనా ఈ గుమ్మంలోకి ప్రవేశించేవారు నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉందురుగాక. అద్భుతమైన కార్యములు ఈ గృహములో జరుగుటకు నీ కృప దయచాలగే. అయ్యానైనా ఏర్పాటు చేయబడుతున్న వ్యాపారము ఇక ముందు కంటే అత్యధికమైన అభివృద్ధి వ్యాపారంలో కూడా మీరు దయచేయండి ప్రభా. ఈ కృప బిడ్డలకు నిత్యము తోడుగా ఉంచమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి